మన లోపలున్న శక్తిని పెంచుకోవటానికి. నిజానికి 3 ప్రాచీనమైన అద్భుతమైన మార్గాలున్నాయి. ఇవి మన జీవితాన్నే మార్చేయగలవు. సరే మరి, ఆ అభ్యాసాలేంటో వాటి లోతుల్లోకి వెళ్ళి చూద్దామా? ఎప్పుడైనా అనిపించిందా, ఎంత సంపాదించినా, ఎన్ని వస్తువులు కొన్నా, ఎక్కడో ఏదో వెలితి, ఇంకా ఏదో కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఈ అనుభవం మనలో చాలామందికుంటుంది కదా. అసలు ఎందుకిలా? దీనికి కారణం ఈ అంతులేని కోరికల వెనుక పరిగెత్తడమేనని మన గ్రంథాలు చెప్తున్నాయి. సరే, ఇప్పుడు మన ముందు 2 దారులున్నాయన్నమాట. ఒకటి, ఈ భౌతిక సుఖాల వెంట పరుగెత్తడం. ఇది కొద్దిసేపు ఆనందాన్నిస్తుంది, నిజమే, కానీ చివరికి మిగిలేది అసంతృప్తే. ఇక రెండోది ఆత్మవికాస మార్గం. ఇది మన లోపల శాంతిని, ఎప్పటికీ నిలిచిపోయే సంతృప్తిని ఇస్తుంది. మనం ఈరోజు ఈ రెండో దారి గురించే మరింత వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ ఆత్మ వికాస మార్గంలో ప్రయాణం మొదలుపెట్టాలంటే ఏదో గుడ్డిగా దూకేయడం గాదు. ముందు ఒక బలమైన ఫౌండేషన్ వేసుకోవాలి. ఏదైనా పెద్ద భవనం కట్టాలంటే పునాది ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక ప్రగతి కూడా క్రమశిక్షణ, మనసు ప్రశాంతంగా ఉండటం అనేవి అంతే ముఖ్యం. అవే మొదటి మెట్లు. ఇక్కడ ఒక అద్భుతమైన మాటుంది చూడండి. మనస్థితియే పరిస్థితులకు జన్మదాత్రి. ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది! అంటే మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకి కారణం మన మనసే అనమాట. మన మనసు ప్రశాంతంగా, బలంగా ఉందనుకోండి, అప్పుడు ఎలాంటి పరిస్థితినైనా మనకు అనుకూలంగా మార్చుకోగలం. ఈ ఆధ్యాత్మిక ప్రగతి అనేది అనుకోకుండా జరిగిపోయేది కాదు. అదొక పద్ధతైన ప్రయాణం. దీనికోసం రాజయోగం అనే ఒక స్పష్టమైన మార్గం ఉంది. ఇది అచ్చం మన స్కూల్ సిలబస్ లాంటిది. స్టెప్ బై స్టెప్, ఒక క్రమ పద్ధతిలో మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఒక డాక్టర్ ఆపరేషన్ చేసే ముందు రోగిని ఎలా శుభ్రం చేస్తారో, అలాగే రాజయోగం కూడా మొదట మనల్ని నైతికంగా శుభ్రపరుస్తుంది. అవే యమ, నియమాలు. ఈ నైతిక పునాది గట్టిగా పడ్డాకే దానిపైన ఆసనం, ప్రాణాయామం, చివరిగా అత్యున్నతమైన ధ్యానం అనే సౌధాన్ని నిర్మించగలం. సరే, ఈ ఫౌండేషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ 3 ముఖ్యమైన, శక్తివంతమైన అభ్యాసాలేంతో చూద్దాం. ఇవి ఎవరైనా సులభంగా చేయగలిగేవే, కాని వాటి ప్రభావం మాత్రం చాలా గొప్పది. మొట్టమొదటిది జపం. జపమంటే కేవలం ఏదో ఒక మంత్రాన్ని పదే పదే అనడం కాదు. అసలైన మ్యాజిక్ అంతా ఆ మాటల్లో లేదు. దాన్ని పలికేటప్పుడు మనం పెట్టే విశ్వాసంలో ఉంది, నమ్మకంలో ఉంది. చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ దీని పవర్ ఊహించలేనిది. ఈ విశ్వాసం యొక్క శక్తిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒకానొక గురుకులంలో ఒక శిష్యుడు ఉండేవాడు. అతను తన దగ్గరున్న ఏదో ఒక మందు చుక్కతో వేల మంది రోగుణ్ణి నయం చేయడం మొదలుపెట్టాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కొంతకాలానికి ఆ శిష్యుడు గురువుగారే అనారోగ్యం పాలయ్యారు. శిష్యుడు అదే మందుతో గురువుగారిని కూడా బాగుచేశాడు. అప్పుడు గురువుగారు ఆశ్చర్యపోయి, అసలు ఏంటా మందు రహస్యం అని అడిగారు. అప్పుడు శిష్యుడు వినయంగా చెప్పాడు, గురుదేవా, ఇది మరేదో కాదు, మీ పాదాలు కడిగిన నీటిని నా భక్తితో కలిపి ఇస్తున్నాను. ఈ మాట విన్న గురువుగారికి తనమీద తనకే కొంచెం గర్వం కలిగింది. నా పాదాల నీటికే ఇంత శక్తి ఉందా అనుకుని తనే స్వయంగా తన పాదాలు కడుక్కుని ఆ నీటిని రోగులకివ్వడం మొదలుపెట్టారు. కాని ఏమైందో తెలుసా? ఒక్క రోగికి కూడా నయం కాలేదు. గురువుగారికి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా శిష్యుడిని అడిగారు. అప్పుడు శిష్యుడు చెప్పిన సమాధానంలోనే అసలు రహస్యం దాగి ఉంది. గురుదేవా, అద్భుతం చేసేది నీరు కాదు, నీటిలో కలిసిన విశ్వాసం. నేను ఇచ్చిన నీటిలో నా గురువైన మీపై అచంచలమైన విశ్వాసముంది. కాని మీరు ఇచ్చిన నీటిలో నేను అనే అహంకారముంది. చూసారా, జపంలో కూడా పనిచేసేది ఇదే సూత్రం, నమ్మకం. సరే, జపం తర్వాత మనం తెలుసుకోవాల్సింది ప్రాణాయామం. ప్రాణాయామం అంటే చాలామంది ఊపిరి పీల్చి వదలడం అనుకుంటారు. కాని అది అంతకంటే చాలా ఎక్కువ. ఇది విశ్వంలో ఉన్న ప్రాణశక్తిని మనలోకి లాక్కుని మనలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక అద్భుతమైన టెక్నిక్. ఉదాహరణకి ప్రాణాకర్షణ ప్రాణాయామం అనే ఒక సింపుల్ పద్ధతి ఉంది. ఇందులో 3 స్టెప్స్. 1. శ్వాస లోపలికి పీలుస్తున్నప్పుడు ఈ విశ్వంలోని శక్తి అంతా నాలోకొస్తోంది అని బలంగా ఫీలవ్వాలి. 2.
శ్వాసని కాసేపు బిగపట్టినప్పుడు ఆ శక్తి అంతా నాలో కేంద్రీకృతమవుతోందని భావించాలి. ఇక 3 శ్వాసని వదిలేటప్పుడు నాలో ఉన్న చెడు బలహీనతలన్నీ బయటకు పోతున్నాయని ఊహించుకోవాలి. అంతే. ఇక చివరిగా ఈ మూడిటిలో అత్యున్నతమైన అభ్యాసం ధ్యానం. జపం ప్రాణాయామం తర్వాత వచ్చే స్టేజిదే. ఇక్కడ మన ప్రయత్నమంతా మనసు మీద, మన చైతన్యం మీదే ఉంటుంది. ఎప్పుడూ అటూ ఇటూ పరుగెత్తే మనసుని పట్టుకుని ఒకే చోట నిలబెట్టటమే ధ్యానం. ఇది అంతిమ క్రమశిక్షణ. సాధారణంగా ధ్యానంలో 2 పద్ధతులుంటాయి. 1 రూపంతో కూడిన ధ్యానం. అంటే మనకి ఇష్టమైన దేవుడి రూపాన్నిగాని, గురువు రూపాన్నిగాని మనసులో నిలుపుకుని దానిపైనే దృష్టి పెట్టడం. ఏకాగ్రత పెరిగే కొద్దీ ఆ చిత్రం మన కళ్ల ముందు సజీవంగా కదులుతున్నట్టే అనిపిస్తుంది. 2ది రూపం లేని ధ్యానం. అంటే ఉదయిస్తున్న సూర్యుడి బంగారు కిరణాల్ని ఊహించుకోవడం లాంటిది. ఒక వెలుగు మీద మనసు లగ్నం చేయడమన్నమాట. సరే, ఈ జపం, ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ ఎందుకు చెయ్యాలి? వీటివల్ల చివరికి ఏం వస్తుంది అనే ప్రశ్న రావచ్చు. వీటన్నిటి అంతిమ లక్ష్యం ఒకటే. అదే మన లోపల ఉన్న అసలైన శక్తిని మేల్కొలపడం. దాన్నే ఆత్మబలం అంటారు. మరి ఈ ఆత్మబలమంటే ఏంటి? ఇది కేవలం కాస్త ధైర్యంగా ఉండటం కాదు. ఇది చాలా లోతైన అంతర్గత శక్తి. ఈ శక్తి మనలో ఉంటే పరిస్థితులు మనల్ని ఆడించవు, మనమే పరిస్థితుల్ని శాసిస్తాం. ప్రపంచంలో మనం చూసే అన్ని శక్తులకి, అన్ని విజయాలకి మూలం ఈ ఆత్మబలమే. ఈ విషయం మనకి చాలా స్పష్టంగా అర్థం కావాలి. ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందనేది వాళ్లకున్న డబ్బు, హోదాని బట్టి కాదు, వాళ్ల లోపల ఉన్న ఆత్మబలాన్ని బట్టి ఉంటుంది. చూడండి, ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా ఆత్మబలం గట్టిగా ఉన్నవాళ్లు విజయాన్ని తమ వైపు లాక్కుంటారు. అదే సమయంలో అన్నీ అనుకూలంగా ఉన్నా సరే లోపల శక్తిలేని వాళ్లు వైఫల్యాన్ని కొని తెచ్చుకుంటారు. అయితే ఈ ఆత్మబలానికి, ఈ విజయాలకి అన్నింటికీ మూలమైన ఒకే ఒక్క మహాశక్తి ఉంది ఈ విశ్వంలో. అదేంటో తెలుసా? అదే మానవ చైతన్యం, హ్యూమన్ కాన్షియస్నెస్. ఒక్కసారి ఆలోచించండి. పెద్ద పెద్ద సైంటిఫిక్ థియరీల దగ్గర్నుంచి గొప్ప గొప్ప తాత్విక సిద్ధాంతాల వరకు అన్నీ పుట్టింది ఈ చైతన్యం నుంచే. ఈరోజు మనం చూస్తున్న ప్రపంచాన్ని, టెక్నాలజీని, కళలని, ప్రతి దాన్ని సృష్టించింది ఈ మానవ చైతన్యమే. కాబట్టి చివరిగా మిగిలే ప్రశ్న ఒక్కటే. ఇంతటి అపారమైన సృజనాత్మక శక్తి అయిన ఈ చైతన్యం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. మరి ఈ చైతన్యాన్ని ఉపయోగించి మనం ఎలాంటి అద్భుతాన్ని సృష్టించబోతున్నాం?